నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో అంశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కొన్ని వార్తలు ఈ మధ్య శృతి మించుతున్నాయి. సో ఆ శృతి మించిన వార్తల్లో ఎంతవరకు శృతి, ఎంతవరకు లయ అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ఒకవేళ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే సాక్షిలో విపరీతంగా పుంఖాలుగా ప్రతిరోజు రాస్తూనే ఉంటారు. ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమైనా తగ్గుతారా, లేదంటే అదే పంథాను కొనసాగిస్తారా అనేది కూడా. సో ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలే. మనం అన్నీ ప్రతిరోజు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈనాడులో బ్యానర్ వార్త, ఏం చెప్పినా తందాన తాన, ఆయనపైనే ఆరోపణలు, ఆయన నుంచే నివేదికలు, సూచించిన వారికి పోస్టింగులు, చెప్పిన వారిపై సస్పెన్షన్లు, పూర్తిగా సీఎస్ పైనే ఆధారపడుతున్న ఎన్నికల సంఘం. ఎస్, ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో ఆయనే జడ్జి స్థానంలో ఉన్నట్టు లెక్క. పచ్చిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, ఎవరికైతే ఒక తప్పు చేశారనే అభియోగాలు ఉన్నాయో, ఎవరైతే తప్పు చేశారనే దానిలో భాగస్వామిగా ఉన్నారో ఆయనే జడ్జి స్థానంలో ఉన్నారు. ఆయనే నియమిస్తారు, నివేదికలు ఇస్తారు, అన్నీ చేస్తారు. ఆయనే మన సిఎస్ గారు. సో ఆయన మీద ఈసీ ఆధారపడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈనాడులో రాశారు. యాక్చువల్లీ డీజీపీ గారిని తప్పించి, ఇంటెలిజెన్స్ డీజీ గారిని తప్పించి, ఎస్పీలను తప్పించి, కలెక్టర్లను తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎస్ గారిని తప్పించడం పెద్ద లెక్కేమీ కాదు కదా. కానీ సిఎస్ గారిని ఎందుకు తప్పించాలా? ఇప్పుడు డీజీ గారి మీద ఆరోపణలు వచ్చాయని డీజీ గారిని తప్పించారు, డీజీ గారి మీద ఫిర్యాదులు వచ్చాయని ఆయన్ని తప్పించారు. మరి సిఎస్ గారి మీద కూడా ఇంతకన్నా ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయిగా, ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలు వచ్చాయిగా, ఆయన ఎందుకు తప్పించలా? సో ఎంతో కొంత ఒక చోట ఎంతో కొంత వైసీపీకి కూడా ఫేవర్ చేయాలి అని బహుశా కేంద్ర వ్యవస్థలు ఏమైనా భావించాయేమో, అందుకే ఆయన కొనసాగారేమో. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరుకోరి నియమించింది ఆయనే. కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులు ఉన్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారని విపక్షాల ఫిర్యాదులను పట్టించుకోకుండా చోద్యం చూసింది ఆయన. తీరా ఎన్నికల సంఘం కన్నేరు చేస్తే ఫలానా అధికారులు తప్పు చేశారని నివేదిక పంపింది ఆయనే. వారి స్థానంలో ఎవరిని నియమించాలో సూచించింది ఆయనే. పోలింగ్ సందర్భంగా హింసాకాండ చెలరేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది ఆయనే. తీరా హింసాత్మక ఘటనలు జరిగాక దానికి ముగ్గురు ఎస్పీని, ఒక కలెక్టర్ని బాధ్యతలు చేస్తూ వారిపై చర్యలకు సిఫార్సు చేసింది ఆయనే. అసలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది ఆయనే. ఇంతకీ ఆ అధికారి ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డే. అది మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారి గురించి రాసుకొచ్చారు. అధికార పార్టీకి వీర విధేయత అని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన జవహర్ రెడ్డి వైకాపాకు వీర విధేయత ప్రదర్శిస్తూ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాల్సిన సిఎస్ ఆ బాధ్యతను విస్మరించి కొన్ని చోట్ల తీవ్ర హింసాకాండ చెలరేగేసరికి తనకేమీ సంబంధం లేదన్నట్టు ఆ నెపాన్ని ఎస్పీలు, కలెక్టర్లపై నెట్టేసి వారిని బలి తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళే పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. కొంతమంది అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నప్పుడు, వాళ్ళని మార్చాల్సి వచ్చినప్పుడు, వాళ్ళని మార్చడానికి కొంతమంది అధికారులను సిఫార్సు చేయాల్సి వచ్చినప్పుడు సిఎస్ గారే సిఫార్సు చేస్తున్నారు. ఆయనే వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి వారిని సిఫార్సు చేస్తారో తెలుసుగా. సో అందుకే ఈనాడులో ఏం చెప్పినా తందాన తానా అంటే, సిఎస్ గారు ఏం చెప్తే దాన్ని ఈసీ తందాన తానా అంటుంది. ఈసీ పూర్తిగా ఆయన మాట వింటుంది, ఆయనేమో వైసీపీ మాట వింటున్నాడు అని ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు. దీని మీద మీ అభిప్రాయం, గత నెల రోజులుగా జరిగిన సంఘటనలు అవన్నీ బేస్ చేసుకొని మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లక్కర్, ఎస్పీగా మల్లికా గారు, అనంతపురం, తిరుపతి ఎస్పీలు గౌతమిశాలి, హర్షవర్ధన్ రాజు నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం. రాష్ట్రంలోని 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను, 1 జిల్లా కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లక్కర్, ఎస్పీగా మల్లికా గారు, అనంతపురం ఎస్పీగా గౌతమిశాలి, తిరుపతి ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజును నియమించింది. ఎన్నికల పరిశీలకులు విధుల్లో లేని అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని, ఆ విధుల్లో ఉన్నవారు ఆదివారం బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. వీళ్ళకి క్లీన్ చీటే ఉంది, ఒక రకంగా క్లీన్ ఇమేజే ఉంది నాకున్న సమాచారం ప్రకారం. ప్రవాస వైద్యుడిపై పోలీసులు దాష్టికం. ఈయన మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరే సమయంలో ఈయన ఎన్ఆర్ఐ, ఆయన పేరు లోకేష్, తుళ్ళూరు లోకేష్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నారంట.
యాక్చువల్లీ ఈయన గత కొన్ని రోజులుగా సీఎం గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవినీతి సొమ్మును హవాలా మార్గంలో మళ్లిస్తున్నారు, అది ఇది, అలాగే ఇన్ని కోట్లు దుర్వినియోగం చేశారు, ఇంత మిస్యూజ్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది ఇదని కొన్ని ఆరోపణలు చేశారు. సో ఆయనను గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని పోలీసులు ఆయన్ను కొట్టారు అనేది అభియోగాలు. జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతో పాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన తనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి దాడి చేశారని ఆయన వాపోయారు. వారు తన ఛాతిపై కొట్టడంతో గుండెల్లో నొప్పి వస్తోందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని బతిమాలన వినిపించుకోకుండా తన ప్రాణాలు తీయాలని చూశారని ఆయన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఎంసెట్లో ఏపీ విద్యార్థులు విజయదుందుబి. సో తెలంగాణ ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన విద్యార్థులకే ఎక్కువ ర్యాంకులు వచ్చాయని రాశారు. తర్వాత పశు వైద్య సేవలకు వినియోగ రుసుములు, ప్రవాస వైద్యులపై పోలీసుల దాష్టికం, వానలతో చల్లబడిన వాతావరణం కరెక్టే. 10లో ఈ ఏడాది సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాలు. 8-10 తరగతులకు సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళిక. 6-7 తరగతుల్లో కిచిడీ సిలబస్. 1000 బడులకు సిబిఎస్ఈ పరీక్షలు, మిగతా వాటికి రాష్ట్ర బోర్డు పరీక్షలు. విద్యార్థులు తల్లిదండ్రుల్లో అయోమయం. అర్జెంటుగా విద్యా వ్యవస్థను సంస్కరణ ప్రక్షాళన చేయాలండి మన రాష్ట్రంలో. ఆ బడుల మార్పిడి ఏంటో, టీచర్స్ సరిగ్గా లేకపోవడం ఏంటో, ఆ సిలబస్ తీసుకురావడం ఏంటో, ఆ టోఫెల్ శిక్షణ ఏంటో, ఏదేదో కొత్తవన్నీ ప్రవేశపెట్టి విద్యార్థుల మీద ప్రయోగాలు చేశారు. ఎవరిది మీద ఏ దశలో ప్రయోగాలు చేయకూడదో ఆ దశలో వారి మీదే ప్రయోగాలు చేశారు. సో ఒక రకంగా తల్లిదండ్రుల్లో ఒక టెన్షను, ఒక భయము విద్యార్థుల్లో కూడా. సో అర్జెంటుగా కొత్త ప్రభుత్వం వస్తే ఫస్ట్ అర్జెంటుగా ప్రక్షాళన చేయాల్సింది విద్యా వ్యవస్థనే. 15% స్థానికేతర కోటా యథాతథం. తెలంగాణ విద్యా సంస్థలోని కన్వీనర్ కోటా సీట్లు ఏపీ విద్యార్థులు చేరచ్చు. భయపడుతున్న రెవెన్యూ ద్రవ్యలోడు. ఎప్పటికప్పుడు అధిక రెవెన్యూ ఖర్చులు నియంత్రణ అంతంత మాత్రమే. రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. ప్రతి బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి రెవెన్యూ లోటును నియంత్రిస్తామని సభకు హామీ ఇచ్చినా అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు అని రెవెన్యూ లోటు అంట. ద్రవ్యలోటు ఏ విధంగా ఉందనేది 2019-20లో 39,683 కోట్లు ఉన్నది. 2023-24 వచ్చేసరికి 61,765 కోట్లకు చేరింది. ఎంత పెరిగింది చూసారా ద్రవ్యలోటు. రాష్ట్రం ఏ విధంగా పోతోంది అనేది చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలాగే రెవెన్యూ లోటు చూడండి గైస్. 2019-20లో 26,440 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నది. 2023-24 వచ్చేసరికి 37,468 కోట్లు రెవెన్యూ లోటుకి చేరింది. సో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. డబ్బు తిన్నవారిపై కుక్కలను వదలండి. కొడాలి నాని అనుచరుడు వీడియో వైరల్. వాటర్లకు పంచకుండా కొందరు కాజేశారంటూ ఆరోపణలు. ఎస్, పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరపు ముఖ్యనేత కోట్ల డబ్బును అనుచరులకు ఇచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకు వస్తున్నాయి. నాని ఇచ్చిన డబ్బును కొందరు వాటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ తాజాగా వైకాపాకు చెందిన మైనార్టీ నాయకుడు సర్దార్ బేగ్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సర్దార్ బేగ్ మాట్లాడుతూ ఈ నెల 13న ఎన్నికల నేపథ్యంలో కొడాలని వాటర్లకు ఇచ్చేందుకు తీసుకొచ్చిన డబ్బును వార్డుల్లో పంచాల్సిన నాయకులు కొందరు తినేశారు. చిన్ని గారు ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కళ్యాణ మండపానికి పిలిచి నిలదీయండి. నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయండి. ఇవ్వని వారిపైకి మీ పెంపుడు కుక్కలన్నింటినీ వదిలేయండి. నమ్మక ద్రోహం చేసిన వారిలో 10, 11, 12 వార్డుల్లో వారు ఉన్నారు. చిన్ని అన్న, మీరు వేగంగా వారిని పిలిచి డబ్బులు వసూలు చేయండి. లేదంటే ఒకరు గోవా, మరొకరు సింగపూర్, మలేషియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకు పనికిరానోడి వద్ద కూడా 50,000 కట్టలు కనిపిస్తున్నాయి. ఇది డబ్బులు పంచకుండా కొంతమంది దాచుకున్నారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో డబ్బులు పంచకుండా కొంతమంది దాచుకుంటున్నారని చెప్పుకున్నాం కదా. సో దానిలో భాగమే ఇది. నేను నిన్న ఒక వీడియో చేశాను, మొన్న ఒక వీడియో చేశాను. వైసీపీ వాళ్ళు చాలా చోట్ల దాచుకున్నారు. అసలు తిన్నదెంత పంచిందెంత లెక్క తెలుస్తుంది వైసీపీ పార్టీ అని. సో దానిలో భాగంగా ఇది కూడా. పేదల పథకాలకు 5,868 కోట్లు ఇచ్చారంటండి గత 5 రోజుల్లో. ఇంకా చాలా ఇవ్వాలిగా. రాజేంద్రనాథ్ రెడ్డి సిబ్బంది సిట్ సభ్యులు 13 మందిలో 9 మంది ఏసీబీ నుంచే. ఆయన హయాంలో నియమితులైన అధికారులపై నిష్పక్షపాత నివేదిక ఇవ్వగల ప్రతిపక్షాల్లో సంశయం. ఇదొక అనుమానం. మళ్ళీ సిట్ వచ్చింది,
ఏదో మొత్తం దర్యాప్తు చేస్తారు, ఒక నివేదిక ఇస్తారు, దాని ఆధారంగా తప్పులేంటో తెలుస్తాయి, నిజాలేంటో బయటకు తెలుస్తాయి అని అనుకుంటే వాళ్ళేమో పాత డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళేనంట. అది ఒకటి రాశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ ప్రస్తుత ఏజీ కేవీ రాజేంద్రనాథ్ నియమించిన అధికారులే కారణమని ఓవైపు విమర్శలు వ్యక్తమవుతుంటే, మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారు తమ బాస్ నియమించిన అధికారుల తప్పులను ఎత్తి చూపుతూ చర్యలకు సిఫార్సు చేస్తూ నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వగలరా అనే సంశయం కలుగుతోంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింస, దానికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు, అసలు డిపార్ట్మెంట్లోనే ఎవరు అటువంటి వాళ్ళు ఉన్నారు అనే దాని మీద పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఇవ్వాలి అంటే ఎటువంటి ఒత్తిళ్లకు తలగకూడదు. కానీ ఇక్కడ ఒత్తిళ్లకు తలగే అవకాశం ఉంది. ఎందుకంటే డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి సిబ్బందే ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక స్కూల్లో ఇద్దరు చదువుకుంటారండి, ఒక మాస్టర్కి శిష్యులు ఉంటారండి, ఒక 10 మంది శిష్యులు, ఇంకో 10 మంది శిష్యులు. ఈ 10 మంది శిష్యులు తప్పు చేశారని ఈ 10 మంది వెళ్ళి దర్యాప్తు చేయాలి. అది జరుగుద్దా? మధ్యలో ఇంటర్లింక్డ్ ఈ 2 బ్యాచ్లకి ఒక లింక్ ఉన్న వ్యక్తి ఆ మాస్టర్ అంటే డీజీ గారు. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే సమయంలో ఈయన ఎంటర్ అయ్యి ఊరా వాళ్ళు మనోళ్ళు లేరా వదిలేయండి అని అంటే వదిలేస్తారుగా మొహమాటానికైనా. అదే జరిగే అవకాశం ఉంది. సో ఆ విధంగానే రాశారు ఒక రకంగా. రాజేంద్రనాథ్ రెడ్డి నియమించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేయగలరా? హింసకు తెగబడి ఎన్నికల్లో పైచేయి సాధించాలనే కుట్రలో భాగంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు కూడా రావడానికి కొన్ని నెలల ముందే వైకాపా వీరభక్తులైన అధికారులను డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలుగా కీలక స్థానాల్లో వైకాపా ప్రభుత్వం నియమించుకుంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్వ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వీరిని నియమించారు. వీరిలో ఎక్కువ మంది జిల్లా ఎస్పీలకు సహకరించకుండా వైకాపా ఎమ్మెల్యేలు చెప్పినట్టు పనిచేశారు, వారికి వేగుల్లో వ్యవహరించారు. సో అందుకే అధికారులు మారినా సరే పరిస్థితులు మారలేదు. దానికి కారణం ఏంటంటే దిగువ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు కాబట్టి. డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ పోయొద్దు, బంకులకు ఎన్నికల సంఘం ఆదేశాలు. సిట్ పర్యటన వేళ పల్నాడులో కేసులు, అరెస్టులకు ఉపక్రమించిన పోలీసులు. ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? నర్సరావుపేట, తాడిపత్రిలో సిట్ బృందాల విచారణ. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ నాడు ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ బృందాలు శనివారం వేర్వేరుగా దర్యాప్తు చేశాయి. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో 4 సభ్యుల బృందం నర్సరావుపేట వచ్చి తొలుత అల్లరి జరిగిన ప్రాంతం మల్లమ్మ సెంటర్, గుంటూరు రోడ్లో వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. అనంతరం పల్నాడు రోడ్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్లను అధ్యయనం చేసింది. ఈ సంఘటనలో ఏ వర్గాలు పాల్గొన్నాయి, ముందుగా రెచ్చగొట్టింది ఎవరు తదితర వివరాలను సభ్యులు తెలుసుకుంటున్నారు. ఇందులో ఒక వీడియో దొరికి మరో వీడియో దొరకకపోతే, ఒకవైపు వీడియో దొరికి మరోవైపు వీడియో దొరకకపోతే ఏం చేస్తారు? పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు, హింసకు కారణమైన ఏ ఒక్కరిని వదలబోం, సిట్ అధిపతి తెలిపారని తెదేపా నేతలు. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారంటండి. పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు ఏముంటుంది? జూన్ 4వ తేదీ వరకు డ్రామా నడుస్తుంది. జూన్ 4వ తేదీన వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా చర్యలు ఉంటాయి. జూన్ 4వ తేదీన ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ జీ హుజూర్ అనాల్సిందే. జూన్ 4 వరకు కథ నడిపిస్తూ ఉంటారు. ఎంత ఇంకా ఈరోజు 19వ తేదీ, సో ఇంకో 15 రోజులు ఆగితే చాలు కదా. తల్లి 2 కుమార్తెలను కడతెచ్చిన కాసాయి. భార్య చనిపోగానే 2వ వివాహం, పిల్లల్ని వదిలేసి వేరుకోపడం, తర్వాత ఆస్తి కావాలంటూ గొడవలు, తల్లి అంగీకరించకపోవడంతో ఘాతుకం. వేధవలు కూటమి కొడుతోంది. తెదేపాకి 92 సీట్లు వస్తాయంటూ నడుస్తున్న బెట్టింగ్. జగన్ 151కు పైగా గెలుస్తామన్నా కనిపించిన ప్రభావం. బెట్టింగుల్లో మాత్రం వైసీపీకి మైనస్సే ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ దానిలో వైసీపీకి బాగా మైనస్ ఉంది. వైసీపీ గవర్నమెంట్ వస్తుందని అసలు ఏ బెట్టింగ్ సంస్థ చెప్పట్లేదు. సరే, అది పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. ఎందుకంటే మనందరి గుండె చప్పుడు సాక్షి, మనందరం కూడా ఎప్పుడెప్పుడు ఆ చదువుదామా అని వెయిట్ చేసే సాక్షి. ఎందుకంటే అసలు సిసలైన ఎల్లో మీడియా ప్లస్ బ్లూ మీడియా. ఇక తెలంగాణ ఏపీ సెట్లో ఏపీ ప్రభంజనం. ఇంజనీరింగ్, అగ్రి ఫార్మా విభాగాల్లో టాప్ ర్యాంకులు కైవసం. సో తెలంగాణ ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ర్యాంకులు రావడం మన ఘనతే, మన ప్రభుత్వ ఘనతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణల ఘనతే అని రాసుకునే దానిలో భాగంగా ఇక్కడ ఇచ్చారనమాట. ఇంత హైలైట్ చేస్తూ రాశారు. తర్వాత సిట్ దర్యాప్తు ముమ్మరం. పోలింగ్ సందర్భంగా జరిగిన దాడులు, దౌర్జన్యాలపై దర్యాప్తు వేగవంతం. అనంతపురం 2వ పేజీలో ఉందా? ఓకే. లండన్లో సీఎం జగన్కు ఘన స్వాగతం. వాతావరణం అనుకూలించక 4 గంటల ఆలస్యం. తొలుత నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయిన విమానం, ఆ తర్వాత లండన్ చేరుకున్న సీఎం కుటుంబం. జై జగన్ నినాదాలతో మారుమోగిన
లూటన్ ఎయిర్పోర్టు వైఎస్ఆర్సీపీ లండన్ విభాగం సభ్యులను పేరు పేరున పలకరించిన సీఎం జగన్. పొరపాటున అక్కడికి ఐపాక్ వాళ్ళు వెళ్ళలేదు కదా, అక్కడ కూడా ఇటువంటి డ్రామాలన్నీ ప్లే చేయడానికి మేబీ వెళ్ళలేదని అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని ప్లే చేశారనుకో మళ్ళీ ఇబ్బంది. ఎందుకు ఎలాగ ఎన్నికలు అయిపోయినాయిగా, ఈ టైంలో అటువంటి వద్దులే, రెస్ట్ తీసుకోండి, ఐపాక్ వాళ్ళు రెస్ట్ తీసుకోండి, ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు టూర్ని. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు టూర్లు వెళ్ళడమే తక్కువ. సిట్ దర్యాప్తు ముమ్మరం. అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాలకు సిట్ బృందాలు. దాడులు జరిగిన తీరు, పోలీసులు చేపట్టిన చర్యలపై సమీక్ష. తాడిపత్రిలో టీడీపీ నాయకుడి ఇంటి వద్ద విచారణ జరుపుతున్న సిట్ అధికారులు. సో రాష్ట్రంలో జరిగిన మొత్తం సిట్ దర్యాప్తునే ఈరోజు 3 పత్రికలు ప్రధానంగా ప్రస్తావించాయి. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ అదే వేశారు. నిగ్గు తేలుస్తారా, క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన సిట్ బృందాలు, పోలింగ్ తర్వాత హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు అని ఇదే అంశాలను వీళ్ళు బ్యానర్లో వేశారు. సాక్షిలో కూడా రాశారు ఎక్కువగానే, ఈనాడులో కూడా ఎక్కువగానే రాశారనమాట. సో సిట్ దర్యాప్తు ఏ విధంగా ఉండబోతోంది, రిపోర్ట్ ఏమిస్తారనేది మనం కూడా ఎప్పటికప్పుడు చూద్దాం. పరారీలో చింతమనేని, పోలీసులు గాలింపు. 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి, బెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారం. ఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తింపు. 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు. పోలింగ్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన చింతమనేని టార్గెట్గా ఏదో ఒక పెద్ద స్కెచ్ నడుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఈ కేసు అక్కడ ఆయన మీద నమోదు చేసిన కేసు ఏంటి, పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని, నేరస్తుడే అనకూడదు నిర్ధారణ అయ్యే వరకు. సో పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని ఆయన తప్పించి తన కారులో ఎక్కించుకొని పట్టుకెళ్ళిపోయారు. సో అది ప్రభాకర్ మీద ప్లస్ తన అనుచరుల మీద నమోదైన కేసు. ఆయన యాక్చువల్లీ ఇటువంటి కేసుల్లో ఇరుక్కోవడం కొత్త కాదు. ఆయన రాజకీయం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కేసులు ఆయన మీద వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్లీ ఆ నిందితుడు రాజేష్ అనే వ్యక్తి, రాజశేఖర్, తుళ్ళూరు రాజశేఖర్ అనే వ్యక్తి కుప్పలవారిగూడెంలో పోలింగ్ రోజు గొడవ జరిగింది. యాక్చువల్గా ఆయన హత్యాయత్నం చేయలే, కత్తెర పట్టుకొని దాడి చేయబోయాడు. అక్కడ వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఏఎన్ఎంలో, ఆశా వర్కర్లు ఒక టేబుల్, సెపరేట్ టేబుల్ ఉంటుంది. అక్కడ ట్యాబ్లెట్లు, మందు బిళ్ళలు, కత్తెర ఇవన్నీ ఉంటాయి కదా, ట్యాబ్లెట్లు కట్ చేసే కత్తెర ఉంటుంది కదా. సో ఆ కత్తెరతో హత్యాయత్నం చేయబోయాడు అని కేసు పెట్టారు. యాక్చువల్ అది ఫస్ట్ పోలీసులు 324 సెక్షన్ నమోదు చేశారు. కానీ అధికార పార్టీ దీనిలో తలదోర్చడంతో దాన్ని 307గా మార్చారు. ఎప్పుడైతే 307 మార్చారో, 307 సెక్షన్ కేసు ఎదుర్కొన్న వ్యక్తి అరెస్ట్ అయితే కనీసం 3 నెలలు బయటకు రాడు. తర్వాత వచ్చినా సరే లైఫ్లో ప్రశాంతత ఉండదు. సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇబ్బంది పడతాడు, ఖచ్చితంగా పోలీస్ జైల్లో ఉండాల్సిందే అని ప్రభాకర్ ఆ రోజు వెళ్ళి అక్రమ కేసు నమోదు చేశారు, తప్పుడు కేసు నమోదు చేశారు. కాబట్టి నేను అతన్ని వెళ్ళి విడిపించుకు రావాలి అని అతన్ని విడిపించి పోలీసులతో వాగ్వాదం చేసి అక్కడ జరిగిన ఘటన ఇది, మీరేమో 307 నమోదు చేశారు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళతో వాగ్వాదం చేసి అప్పటికి పోలీసులు వినకపోవడంతో తన వెహికల్లో తీసుకొచ్చారు. యాక్చువల్లీ అంటే ఓవరాల్గా అక్కడ జరిగిన ఘటనలో ఈయన ఏంటంటే తన అనుచరుడు, ఈయన అది తప్ప, రైటా, మంచా, చెడా, చట్టమా, అనెతికలా, మోరలా, ఇమ్మోరలా ఇవన్నీ పట్టించుకోవాలా. తన అనుచరుడు, తన పార్టీ కార్యకర్త పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్నారు. సో అక్కడ 307 పెట్టాల్సిన అవసరమే లేదు, 307 కిందకు రాదు. కానీ 307 అనే పెద్ద కేసు పెడుతున్నారు కాబట్టి నేను కాపాడుకోవాలి. సో ఒక లీడర్గా ఆయనకు అది ఆ క్షణం అనిపించింది కాబట్టి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆయన మీద పోలీసులు, ఇప్పుడు పోలీస్ కంట్రోల్లో ఉన్న వ్యక్తిని తీసుకొస్తే ఆయన మీద వెంటాడతారుగా. సో ఇప్పుడు ప్రభాకర్ గారి మీద అదే కేసులు పెట్టారు. చింతమనేనిపై 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో ఇప్పటికే ఆయన మీద 93 కేసులు ఉంటే ఈ కేసుతో కలిపి 94 కేసులకు వెళ్ళింది. యాక్చువల్లీ నేను ఒక సెపరేట్గా ఒకటి చెప్తా, అంటే ప్రభాకర్ గారి మీద ఇన్ని కేసులు నమోదు అవ్వడానికి కారణం ఏంటి, ఆయన నైజం ఎలా ఉంటుంది, అసలు ఆయన వలన పార్టీకి ప్లస్సా మైనస్సా అని కూడా కొంతమంది చర్చలు జరుపుతున్నారు. కొన్నిట్లో పదే వార్తలు వస్తున్నాయి. సో అంటే అక్కడ జరిగిన ఘటన వేరు, అక్కడ జరిగిన ఘటన ఒకటి, దాన్ని పోలీసులు బయట ప్రపంచానికి చూపిస్తున్న తీరు వేరు. సో ఇక్కడ అధికార పార్టీ ఇన్వాల్వ్ అయ్యి, అధికార పార్టీ మీన్స్ తన రాజకీయ ప్రత్యర్థులు ఇన్వాల్వ్ అయ్యి తన అనుచరులను, తన పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు కాబట్టి తను అలా రియాక్ట్ అయ్యాడు. సో ఆ స్థానంలో ఎవరున్నా సరే బహుశా అలా చేసేవాళ్ళేమో. కొంతమంది భయపడి చేయకపోయినా తనకు కేసులంటే భయం లేదు కాబట్టి అలా చేసి ఉంటాడేమో. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి, ఖచ్చితంగా ఉంటేనే పోలీసులు కూడా కాస్త సవ్యంగా సావధానంగా ఉంటారు.
సో ఈ ఇష్యూ నేను ఒకసారి సెపరేట్గా ఇంకా స్టడీ చేసి సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను. సో చింతమనేని టార్గెట్గా చేసి కొన్ని పావులు కుదుపుతున్నాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలీసులు ఒక టార్గెట్ ప్రకారం పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. సో వాస్తవాలు ఏంటనేది మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. దాడి చేసింది వారు, మాపై కేసుల, మా ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టించారు, ఇంట్లోని గృహోపకరణాలను ధ్వంసం చేశారు, వారిని వదిలిపెట్టి ఊరు వదిలి వెళ్ళిపోయిన మాపై కేసులేంటి, పోలీసుల తీరుపై కొత్త గణేశనపాడు బాధితుల ఆవేదన. ఓకే. ఆర్టీసీ ఎండీ డీపీతో ఫేక్ వాట్సాప్ ఫోన్ కాల్స్. ఆర్టీసీ ఎండీ గారు ఫోటో పెట్టుకొని వాట్సాప్ కాల్స్ ఫేక్ కాల్స్ చేస్తున్నారంట, అదొకటి రాసుకొచ్చారు. తర్వాత విధ్వంసకాండ సృష్టికర్త చంద్రబాబు, మంత్రి జోగి రమేష్, సీఎంపై హత్యాయత్నం కేసులో సాక్షులు వాంగ్మూలం నమోదు. ఏమండి, సీఎంపై హత్యాయత్నం కేసు అనొద్దండి, అది గులకరాయి కేసానండి, అందరికీ అర్థమవుద్ది. పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ. ఓకే, ఇవన్నీ సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతిలో నిగ్గు తేలుస్తారా, క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన సిట్ బృందాలు, పోలింగ్ తర్వాత హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు అని ఇచ్చారు. అంటే సిట్ బృందాలు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది ఇచ్చారు. తర్వాత 4 గంటల ఆలస్యంగా జగన్ లండన్కు ల్యాండింగ్ అనుమతి లేక తొలుత ఆమ్స్టర్డామ్లో వెళ్ళారు, ఆ తర్వాత లండన్కు వెళ్ళారని రాసుకొచ్చారనమాట. తర్వాత టీఎస్ వెబ్సైట్లో ట్యాపర్లు మన వాళ్ళే 22-47 వాయుగుండంగా మారుతుందని అంచనా, 48 గంటల్లో అండమాన్ నైరుతి ఋతుపవనాలు. ఓకే, 48 గంటల్లో నైరుతి ఋతుపవనాలు అండమాన్కి వచ్చేస్తున్నాయా? అంటే బహుశా మనకు కూడా మే మంత్ ఎండింగ్ అంటే జూన్ 1 కల్లా మేబీ వర్షాలు స్టార్ట్ అవుతాయేమో, వాతావరణం చల్లబడుతుందేమో. ఆంధ్రజ్యోతిలో పెద్దగా వార్తలు ఏమి లేవేంటి? సెకండ్ పేజీకి వెళ్దామా? గాంధీలకు వాటిపైన అందరికీ దృష్టి. సో జాతీయ పాలిటిక్స్ రాశారు. మత స్వేచ్ఛను కాపాడదాం. క్రమబద్ధీకరణలో కక్కుర్తి, కాంట్రాక్ట్ టీచర్ల నుంచి లంచాలు, ప్రాజెక్టు అధికారులకు తెలియకుండానే రాష్ట్ర కార్యాలయం నడిచిన ఫైళ్లు. 10 ఐటీడీఎల్లో 483 మంది రెగ్యులరైజేషన్, ఒక్కొక్కరి నుంచి 1,00,000 వసూలు, అనర్హులను క్రమబద్ధీకరించడం అయిన గిరిజన సంక్షేమ శాఖకు అవినీతి మకిలి. డబ్బులు తీసుకొని చేశారు. బతకూడదండి, పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా పేద అధికారులు కొంతమంది బతకూడదా? సో ఇది 3 పత్రికల్లో ఉన్న అంశాలు. ఇంకా కొన్ని కీలక అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని సబ్జెక్టులు చేయాల్సినవి ఉన్నాయి. సిట్ దర్యాప్తు ఒకటి, చింతమనేని కేసు ఒకటి, ఇవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.